అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్ కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు శుక్రవారం కదా, ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీకు లాస్ట్ టైం చెప్పినట్టు గుర్తు, నేను అంటే ఒక 40 రోజుల పారాయణ అమ్మ ఒక మంత్రం చెప్పారు, చదువుకుంటున్నాను పిల్లల గురించి, అంటే చదువు గురించి అని చెప్పాను కదా. దాంతోపాటు ఇంకా చాలా సమస్యలు మనకు, అంటే పిల్లలు చదువు గురించైనా, ఉద్యోగంలో అభివృద్ధి అయినా, వ్యాపారంలో అభివృద్ధి అయినా, లేదు అంటే ఆరోగ్యపరంగా మనకి ఏదైనా సమస్యలు ఉంటే పోవడానికి, అలాగే ఇంకా చాలా పెళ్ళి, ఇంకా చాలా మనకి ఏవో సమస్యలు ఉంటాయి కదా, వాటన్నిటికీ మంత్రాలు ఉన్నాయి విష్ణు సహస్రనామంలోను. ఏవేంటవి, ఏం చదువుకోవాలి, ఎన్ని రోజులు చదవాలి, ఎన్నిసార్లు చదవాలి, ఎలా చదవాలి అన్నది ఈరోజు వీడియోలో నేను మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ నేను చాలా రోజులు చదువుకుంటున్నాను. సో కొంతమంది నన్ను అడిగారు, అక్క మాకు చెప్పండి మేము చదువుకుంటామని. అందుకని ఈరోజు వీడియోలో ఎలా చదవాలి, మంత్రం అనుసంధానం ఎలా చేయాలి విష్ణు సహస్రనామంతోటి ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా ఉపయోగపడుతుందని ఒక చిన్న ఆశతోటి. సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది అంతాను. అలాగే శుక్రవారం మామూలుగా ప్రత్యేకించగా పూజ అయితే చేసుకుని ముగ్గు పెట్టుకున్నాను, ఒక మంచి పాట, అన్నీ చూద్దరు కానీ వీడియోలోకి. ఇవన్నీ చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. చెప్పాను కదా విష్ణు సహస్రనామంలోని శ్లోకాల మహిమ గురించి. ఇది మనం రోజుకి ఒక్కసారైనా చదువుకుంటే, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఎంత ఉత్తమ ఫలితాలు కలుగుతాయో మన పండితులు చెప్పిందే మనకే స్పష్టంగా తెలుస్తుంది. అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వల్ల మనకి అశ్వమేధ యాగం చేసేంత పుణ్యం కలుగుతుందిట, ఆయురారోగ్యాలు కలుగుతాయి, పాపములు ఏమనంటే తొలగిపోతాయిట. అంటే ప్రతి నామం ఇందులో అద్భుతం. మన జీవితంలో ఎన్నో సమస్యలకి పరిష్కారాలు ఇందులో ఉంటాయట. అంటే నాకు పంపించడం మా అమ్మగారు యూట్యూబ్లో అక్కడ చూసి పంపించారు. ఇది చదువుకో, పిల్లల గురించి చాలా మంచిది అన్నప్పుడు నిష్ఠతో చెయ్యి, మనం అనుకుని సంకల్పంతో చెయ్యి, ఖచ్చితంగా నీకు అనుకున్న పని నెరవేరుతుంది. మనకి ఎవరికైనా సరే కష్ట నష్టాలు ఏదైనా మనకి ఒక్కసారిగా మనం ఏదైనా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా మనం అబ్బాయి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలనుకున్నప్పుడు ఇది మనకి విరుగుడులా పనిచేస్తుంది. అది మన పండితులు చెప్పిందేను. ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో మనం విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం ద్వారా కష్టాలు కానీ, వ్యాధులు కానీ అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా శుభాలు చేకూరుతాయిట. అందుకని మనం చేయడం వల్ల మనకు పుణ్యం పెరుగుతుంది, ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి. మనకి లలితా సహస్రం ఒకటి, విష్ణు సహస్రం ఒకటి, రెండు ఎంతో శక్తివంతమైన స్తోత్రాలు ఇవి. మనం మన ఇంట్లో నిత్య పూజతో పాటు ఇది చదువుకుని చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఏం లేదు, ప్రతిరోజు చదవలేని వాళ్ళకైనా చెప్తాను, చదవగలిగిన వాళ్ళకైనా ఓకే. శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మనం పూజ గదిలో కూర్చొని నిత్య పూజ మామూలుగా చేసేసుకున్న తర్వాత విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి. మనం రోజు చదువుకునేవైనా చదువుకోవచ్చు. లేదు అంటే ప్రత్యేకించి విష్ణు సహస్రనామం ఒక్కటి మనం చదువుకుని, లేకపోతే చదువుకోవడం రాదని అనుకున్న వాళ్ళు ఏదైనా క్యాసెట్ రూపంలో పెట్టుకుని, అంటే విన్నా అంతే మంచి జరుగుతుంది మనకి. ఎందుకంటే ఇంట్లో మనకి అది పాజిటివ్గా మంత్రాల యొక్క సౌండింగ్ మనకి ఇంట్లో అంతా కూడా మనకి ఒక పాజిటివ్ ఎనర్జీని కలిగించేస్తుంది ఖచ్చితంగాను. అలా మనం చదవడం వల్ల కానీ, లేకపోతే ఇంట్లో ఆ శబ్ద ధ్వని వల్ల ఏంటంటే దుష్ట ప్రభావాలు ఏమైనా ఉంటే కనుక అవి నెగిటివ్ ఎనర్జీ రూపంలో, అంటే అవి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా అవి దూరం చేస్తుంది. అలాగే ఇంటి ముందు తులసి మొక్క కూడా ఖచ్చితంగా ఉండాలి మనకిట. తులసి మొక్క ముందు రోజు, అంటే ప్రతి శుక్రవారం అయినా కూడా నేతి దీపం పెట్టి అమ్మవారిని, లక్ష్మీదేవిని ధ్యానిస్తే ఆవిడ అనుగ్రహం కూడా మనం పొందుతాం. ఎందుకంటే లక్ష్మీనారాయణులు ఇద్దరినీ కలిపి కాబట్టి ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. ప్రత్యేకించి వెంకటేశ్వరం శనివారం అనుకున్నప్పుడు చేసుకోవచ్చు, కానీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి, అలాగే అయ్యవారి అనుగ్రహం కూడా ఉండి ఇద్దరినీ కలిసి పూజించే రోజు శుక్రవారం కాబట్టి ఈరోజైతే బాగుంటుంది అని చెప్దామని చెప్పని. మామూలుగా మనకి విష్ణు సహస్రనామంలో 108 శ్లోకాలు ఉంటాయి, మనం చదువుకుంటూ ఉంటాం. కానీ మనం ఏంటంటే మన పిల్లల కోసం మనం చదువుకోవచ్చు. పిల్లల క్షేమం గురించి కానీ, వాళ్ళ ఉద్యోగంలో అభివృద్ధి కానీ, వాళ్ళ చదువు గురించి కానీ, వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ తల్లిదండ్రులుగా మనం జపం చేసుకోవచ్చు. ఇందులో 108 శ్లోకాలకి మనం ఒక్కొక్క శ్లోకానికి ఏమేంటి, ఏ మంత్రం చదువుకోవాలి అన్నది. ఫస్ట్ వచ్చి ఏంటంటే విష్ణు సహస్రనామం మనం మామూలుగా పూజ అయిపోయిన తర్వాత మొత్తం అంతా విష్ణు సహస్రనామం చదివేసుకోవాలి. మనం చదువుకున్న తర్వాత మాత్రమే ఏ మంత్రం అయితే మనకు ప్రత్యేకించి కావాలి, పలానా విద్యాభివృద్ధికి ఏం కావాలి, పలానా ఆరోగ్యం కోసం ఏం కావాలి, లేకపోతే సంతానం కోసం ఏం కావాలి, ప్రతి కష్టానికి ఒక మంత్రం ఖచ్చితంగా ఉంటుంది మనకి. ఆ ఒక్కటి ఏదైతే మనకు అవసరమో విష్ణు సహస్రనామం అంతా చదివేసిన తర్వాత ఆ ఒక్క మంత్రం తీసుకుని దాన్ని 108 సార్లు మనం జపించాలి. మన జపమాల కానీ ఏదైనా తీసుకుని
నిష్టగా అంటే మనం మనసులో అనుకున్న కోరిక స్వామి ముందు పెట్టి, స్వామి నేను 40 రోజులు నీకు ఈ పారాయణ చేస్తాను, నా కోరిక నువ్వు నెరవేర్చు, నాకు ఈ కష్టాన్ని నువ్వు తొలగించు అని చెప్పుకుని మనము విష్ణు సహస్రనామం విన్నా చదివినా నోటికొస్తే చక్కగా చదువుకోవచ్చు, లేదా పుస్తకం చూసి మనం చదువుకోవచ్చు. లేదు అంటారా ఏదైనా క్యాసెట్ పెట్టుకుని మొత్తం అంతా చక్కగా శ్రద్ధగా విన్న తర్వాత నేను మా పిల్లల కోసం ఇది చదువుతున్నాను, ఈ శ్లోకం అని చెప్పని జపమాల కానీ ఏదైనా తీసుకుని మనసులో చక్కగా ధ్యానించి 108 సార్లు ఆ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల 40 రోజుల్లో ఖచ్చితంగా కోరిక తీరుతుందట. నేను చదివిందంటే పిల్లల విద్యాభివృద్ధి కోసం చదువుతున్నాను. దానికి కూడా ఒక మంత్రం ఉంది. మామూలుగా విష్ణు సహస్రనామంలో 14వ శ్లోకం మనందరికీ తెలుసు. సర్వగః సర్వవిద్భాను విశ్వక్సేనో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః. ఇది విష్ణు సహస్రనామంలో ఒక శ్లోకం. విద్యాభివృద్ధి కోసం ఇది 40 రోజులు 108 సార్లు మనం రోజు జపించాలి. తర్వాత ఇంకొక సమస్యకి కడుపులో ఏదైనా మనకు అనారోగ్యం ఉన్నట్టు కానీ, అంటే కడుపుకు సంబంధించిన ఏదైనా ఆరోగ్య సమస్యకి 16వ శ్లోకం చదువుకోవాలి మనం. బ్రాజిష్ణు భోజనం భోక్త సహిష్ణు జగదాదిజః అనఘో విజయోజేత విశ్వయోని పునర్వసు. ఇది మనం అంటే కొంచెం అబ్డామిన్ సమస్య, అరుగుదల కానీ అలా ఏమైనా కొన్ని దానికి సంబంధించిన ఉంటే ఈ మంత్రం 40 రోజులు చక్కగా 108 సార్లు మనం చదువుకోవచ్చు. అలాగే పిల్లలు చదివిన దాన్ని గుర్తుండాలన్నా మనకైనా కూడా ఏదైనా మర్చిపోతూ ఉంటాం మనం. మేధా సంపత్తి పెంపొందించుకోవడానికి కూడా ఒక శ్లోకం ఉందిట. అది 19వ శ్లోకం విష్ణు సహస్రనామంలోని. మహాబుద్ధి మహావీర్యో మహాశక్తి మహాద్యుతి అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మ మహాద్రిదృక్. ఈ మంత్రం కూడా మనం 40 రోజుల పాటు చదివితే కనుక 108 సార్లు మేధ సంపత్తి పెరుగుతుంది. పిల్లల కోసం మనం కూడా చదువుకోవచ్చు, మన కోసం మనం చదువుకోవచ్చు. వాళ్ళకైనా సరే అంటే చదివిన గుర్తుండడానికి, మనం మర్చిపోకుండా ఉండడానికి ఈ మంత్రం చాలా మంచిది. తర్వాత శ్లోకం వచ్చి వివాహ ప్రాప్తి కోసం. చాలామంది వివాహం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడవుతుంది పెళ్ళి, మా అమ్మాయికి ఎప్పుడవుతుంది, మా అబ్బాయికి ఎప్పుడవుతుంది అని చెప్పని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ కోసం విష్ణు సహస్రనామంలో 32వ శ్లోకం. భూతభవ్య భవర్నాథః పవనః పావనో నెలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః. ఇది చదువుకుంటే వివాహం కాని వారికి తొందరలో వివాహం అవుతుందట. అలాగే తర్వాత వచ్చి అభివృద్ధికి, అంటే మన జీవితంలో మనం ఎంతో కొంత అభివృద్ధి చెందాలనుకుంటాం, ఒక మెట్టు పైకి ఎక్కాలనుకుంటాం. మనం ఎప్పుడు ఒక దాంట్లోనే ఉండడం వల్ల మనలో ఉన్న ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఉంటాం. మనం ఉద్యోగంలో అభివృద్ధి కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా అభివృద్ధి కానీ, ఏదో ఒక మనం చేసే పనిలో చిన్న అభివృద్ధి ఉంటే మనకు అది ఉత్సాహంగా ఉంటుంది. దానికోసం అని చెప్పని 42వ శ్లోకం చదువుకోవాలి మనం. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః పరర్ధిః పరమస్పష్ట తుష్టపుష్ట శుభేక్షణ. ఈ మంత్రం చదువుకోవడం వల్ల ఖచ్చితంగా మన జీవితంలో మనకి అభివృద్ధి అనేది కలుగుతుందన్న నమ్మకంతో మనం చదువుకోవడం అంతే. తర్వాత మంత్రం వచ్చి మనకి అంటే మన కుటుంబంలో ధనానికి అప్పుడప్పుడు మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సమయానికి డబ్బులు రావు, లేకపోతే అభివృద్ధి మనం ధన రూపంలో అభివృద్ధి చెందుకుందాం ఉన్నా కూడా మనకి ఒక్కొక్కసారి గ్రోత్ ఉండదు మనకి. ఎందుకంటే మనం సంపాదించి కొంచెం అందులో డబ్బులు పెరిగితేనే కదా మనకు కూడా సంతోషం వస్తుంది. లేకపోతే ఎంత ధనం ఉన్నా ఖర్చు పెట్టుకోవడం, అవి దాచుకోకుండా మనకు అయిపోతూ ఉండడం వల్ల అభివృద్ధికి కూడా, ధనానికి సంబంధించిన అభివృద్ధికి కూడా ఒక శ్లోకం ఉందిట. అదేంటంటే 46వ శ్లోకం విష్ణు సహస్రనామంలో. విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభాగో మహాధనః. ఈ మంత్రం మనం 40 రోజుల పాటు చదువుకుంటే కుటుంబంలో మనకి ధనానికి అభివృద్ధి అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే జ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి కూడా మంత్రం ఉంది. అంటే జ్ఞానానికి మన దగ్గర ఉన్నా కూడా నిరుపయోగం కాకుండా ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచిపెట్టినప్పుడే అది మనకి మేలు చేకూరుతుందంటే మన దగ్గర ఉన్నది మనమే దాచుకోకూడదు. నలుగురికి అది మనం పంచినప్పుడే మనలో ఇంకొంచెం విద్యత పెరుగుతుంది. దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఒక మంత్రం ఉంది. 48వ శ్లోకం అది. యజ్ఞయుజ్యో మహేజశ్చ క్రతుసత్రం సతాంగతి సర్వదర్శి విముక్తాత్మో సర్వజ్ఞో జ్ఞానముత్తమం. ఇది కూడా చదువుకుంటే జ్ఞానాన్ని అభివృద్ధి పొందవచ్చు. మనం కూడా ఏదైనా మనకు తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే, మనం ఎంత చదివినా మనకి అభివృద్ధి అవ్వట్లేదు అంటే అనుకున్నప్పుడు ఈ మంత్రం మనకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే క్షేమాభివృద్ధికి కూడా ఒక మంత్రం ఉంది. అంటే క్షేమంగా ఉండడం, ఇంట్లో వాళ్ళందరం క్షేమంగా ఉండడం, మన వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి అని మన వాళ్ళ కోసం మనం చదువుతూ ఉంటాం. ఇప్పుడు అమ్మ నాన్నలు ఉండాలంటే పిల్లలు ఎప్పుడు క్షేమంగా ఉండాలి, అక్కడ మనవరాళ్ళు అందరూ ఉండాలి అని అనుకుంటాం కదా.
ఇంట్లో అందరూ క్షేమంగా ఉండడానికి కూడా ఒక శ్లోకం ఉంది. అది 64వ శ్లోకము. అనివర్తి నివృతాత్మ సంక్షేప్త క్షేమకృచ్చివః శ్రీవత్సవక్షః శ్రీవాసః శ్రీపతి శ్రీమతాం వరః. ఇది చదువుకుంటే క్షేమంగా అందరూ ఉంటారు, ఇంట్లో వాళ్ళందరూ. తర్వాత శ్లోకం వచ్చి విద్యా ప్రాప్తి కోసం. విద్యలో రాణించాలనుకుంటే మనం, అంటే అభివృద్ధి, అంటే దాంట్లో కూడా మనం ఇంకొక మెట్టు పైకెక్కడానికి, ఎక్కడ మనం ఏది చదువుకుంటే అందులో మనం సక్సెస్ అవ్వడానికి, ఆ పరీక్షలో మనం ఉత్తీర్ణత సంపాదించడానికి ఇంకొక శ్లోకం ఉంది. అదే 80వ శ్లోకం. అమానీ మానదో మాన్యో లోకస్వామి త్రిలోకధృత్ సుమేధ మేధజో ధన్యః సత్యమేధ ధరాధరః. ఇది కూడా ఈ మంత్రం చదువుకోవడం వల్ల పిల్లల గురించి ముఖ్యంగా మనం ఏదైనా పోనీ చదువుకుంటున్నా కూడా, మనం చదువుకునే విద్యలో సంగీతం కానీ నృత్యం కానీ ఏదైనా సరే అందులో మనం ప్రాప్తిగా అందులో మనం ఇంకొక ముందుకడుగు వేయడానికి ఈ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. అలాగే కొంతమందికి శత్రువులు ఎక్కువ ఉంటారు, అంటే ఏది చేసినా శత్రువులు మనకి వెనకాలే మనకి ఇబ్బంది పెడుతూ ఉంటారు తెలియకుండానే. ఎక్కడికి వెళ్తే అక్కడ ఏంటంటే మిత్రులు కన్నా శత్రువులు ఎక్కువ అవుతుంటారు, అది ఎందువల్లో తెలియదు. కానీ వాళ్ళను మనం శత్రువులు లేకుండా మనకు ఉండడానికి కూడా ఒక శ్లోకం ఉందిట, శత్రువును జయించడానికి అనమాట ఇది. అది 88వ శ్లోకము. సులభ సువ్రత సిద్ధ శత్రుజిత్ శత్రుతాపన న్యగ్రోధో దుంబరో స్వస్థ శ్చాణూరాంధ్ర నిషూదన. ఈ మంత్రం చదువుకోవడం వల్ల మనకి ఎక్కడ వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా మిత్రులు అవుతారు, శత్రువులు మాత్రం అవ్వరు. ఎవరితోని విరోధం పెంచుకోకుండా ప్రశాంతంగా మనం ఉండగలుగుతాము. తర్వాత ముఖ్యమైనది వచ్చి సంతాన ప్రాప్తి కోసం. చాలామంది సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మంచి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగడానికి ఒక శ్లోకం ఉంది. అదే 90వ శ్లోకం అంట. అనుర్బృహత్ కృశస్థూలో గుణభృన్నుర్గుణోన్మహాన్ అదృత స్వదృత స్వాత్స ప్రాగ్వంశో వంశవర్ధన. వంశాన్ని వృద్ధి చేయడానికి, మనకంటే సంతానం కలిగితేనే మన వంశం వృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ మంత్రాన్ని చదువుకోవడం 40 రోజులు 108 సార్లు చదువుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది, వంశం వృద్ధి చెందుతుందట. ఇవి కొన్ని మంత్రాలు, అంటే కొన్ని ముఖ్యంగా అవసరాలను షేర్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా దుస్వప్నాలు రావడానికి కానీ, లేకపోతే సుఖ ప్రసవానికి ఉన్నాయి, లేకపోతే ఇంకా మంచి జరగడానికి, సర్వరోగ నివారణకి, అలా చాలా ఉన్నాయి మంత్రాలు. కొన్ని మనకు అవసరమైన ఈరోజు వీడియోలో షేర్ చేశాను. మీ అందరికీ నచ్చుతుంది, ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా చదువుకుంటారని, మీకు అవసరమైనవి ఏమైనా ఉంటే చదువుకుని మీరు కూడా అమ్మవారి అయ్యవారి అనుగ్రహానికి పాత్రుడయ్యి మన కష్టాలని తీరిపోవడానికి ఒక చక్కటి మార్గం కింద మనం దీన్ని తీసుకుని నిత్యపారాయణలో మనం రోజు చదువుకుంటే చాలా మంచిదని మీకు షేర్ చేశాను. ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్. ఓం నమో నారాయణాయ.